एक्स्ट्रा जबरदस्त। नारी मुत्तुल जुम्मकु जज्जर नंदारे नारी मुत्तुल जुम्मकु जज्जर नंदारे अल्ल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  మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, రండి రండి రండి. సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మన అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? అమ్మా కాదు, కుట్టు కుట్టు అది ఆడు కొడతాడు చూడు. చిచ్చి నీ దగ్గర లైట్ వస్తారా? నీ దగ్గర లైట్ ఇస్తే పర్లేదు కానీ మేము వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను, ఆ పద్యం యాస్టీస్ గాని చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, ఆకలిస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా చిన్నోడా దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలి జాలేస్తే ఏమన్నా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను చేస్తా, సాయం చేస్తా. నువ్వు నేనుండగా మీరు సహాయం చేయకూడదు. గురుని గురించి చూసిన నువ్వు వెళ్ళిపో. వీళ్ళు మంచోడు కదా, నాలుగు గదేళ్ళు. అది కాదు గురుగారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యుడు కదా. అమ్మా కాఫీ అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్, ఒప్పుకుంటాడు. సుధీర్, అరే ఆటో, అరే సన్నీ 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 ఏం పేరు చెప్పు. అరే మన సీన్గా నువ్వు ఈ గెటప్ ఏంటి మనం? అరే
మనం మళ్ళీ పుట్టారా? మళ్ళీ పుట్టడు ఏంట్రా? అంటే యుగాంతం అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మన ముగ్గురం ఫస్ట్ పుట్టారా? మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా దరిద్రం. అంటే మనం యుగ పురుషులం. అసలు అందుకే పురుషులమో కాదో మనం. పురుషులే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టా. మన ముగ్గురువే. అవును. ఇంకెవరు లేరు. లేరురా. అంటే ఇప్పుడు ఏం చెప్పు, ఏం చేయి. అంటే మన ముగ్గురు ఉన్నాం కదా, ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అంటే దేనికోసం? ఫ్రెండ్షిప్. అంటే ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలి నీకు? కాదురా, అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ కూడా అమెరికన్ అండర్ వేరు మామూలుగా ఉంటుంది కదా సెటప్. ఏంటి వడ్లు ఏంటి? అరే బ్రాండెడ్ అయినా ఇవి. బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? డ్రాగన్ చూసుకుంటారు వెనకాల ఉంటాయి చూడండి. డ్రాగన్ చూడండి. నాకు అప్పుడు అలాగే ఎగిరాడు, ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు. పోయావు. అవునురా, నువ్వు ఎలా చచ్చిపోయారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఒక పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను. అదేంట్రా, నీకు ఈతొచ్చు కదా? నాకేదో వచ్చి కింద వాటర్ లేదు, తర్వాత తెలిసింది. నువ్వెలా చచ్చిపోయావు? ఏముందిరా, అందరూ నువ్వు ఆస్కార్ రావాలరా, గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు. ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా, అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా. శవం కట్టమనే నువ్వే చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా? లేదు, అప్పుడు చచ్చిపోవాలి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ చచ్చిపోయావా? హాస్పిటల్ చావలా. చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లేదు బ్రతకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా. అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు. అప్పుడు కూడా చావలా. మరి ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారా. ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా. అంటే నాకు ఉండేది అది ఒకటి కదా, అందం ఇంకేం లేదు కదా, అది కూడా పోతుందని. అరే మర్చిపోయారు మేము అడుగుదాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి. మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను. యాక్చువల్లీ అరే ఇగో ఈసారి అరే ఆడు చెప్పు, కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడే చేస్తారట. అరే మన దేవుళ్ళని కడవాలరా ఫస్ట్. ఎవర్రా? రోజా గారు, నాగబాబు గారు. ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు? అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వే చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా? ఈసారి మనం టీం బాగా చేసి. ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ లేస్తాను రా, ఇప్పుడు బాగా చేస్తాను. అప్పుడు ఏడ్చి చెప్పినా ఏమన్నాడు రా, కష్టపడతావా? నువ్వు శనివారం ఆదివారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడైనా స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు? ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? ఇలా చేస్తే మమ్మల్ని టీంలో తీసుకుంటారా? ఏకాంతంలో ఉన్నారు, నీకు అర్థం. ఏకాంతంలో ఉన్నాం మనం. నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి కానీ వెళ్ళిపో. నువ్వెక్కడరా? సరే వేస్తా వేస్తా వేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది. ఈ జ్వరం ఎందుకు వచ్చిందంటే క్లైమేట్ చేంజ్ అయ్యి రాదండి, కావాలని సంకలో ఉల్లిపాయ పెట్టుకుంటూ వచ్చింది. దానికి కారణం మా డాక్టర్ సన్నీ మొహమ్మద్ ఖాన్. వీటితో కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే పెళ్లి కూడా అవసరం అనిపిస్తుంది. సో మా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎంత పెద్ద లైన్ ఉందేంటి? టోకెన్ నెంబర్ 1 ఎంత కొన్నావు? 2000. 2000. నీదెంత? 5,000 పెట్టుకున్నాను. 5,000. నమస్తే మాస్టరు. హలో మేడం, మొహమ్మద్ క్లియాన్ గారు, నేను హాస్పిటల్కి వచ్చానండి. ఏంటి చెప్పకుండా బ్యాక్ డోర్ నుంచి సైలెన్స్ గా? వద్దు మేడం, జెన్యున్ గా వస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు? గొడవడుకున్నా కనిపిస్తుంది కదా, ఎందుకని అడుగుతున్నాను. నా రూపాయి బిల్లు పడిపోయింది, ఎత్తుక్కుంటున్నావులే. ఈ ఊరు కొత్త? అవునండి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వచ్చావా? ఎక్కడ రాలా? ఈ డాక్టర్ నీకు తెలియదు ఏంటి? థర్మోమీటర్ లేకుండా టెంపరేచర్, స్టెతోస్కోప్ లేకుండా హార్ట్ బీట్, బ్లడ్ తీకుంటే బ్లడ్ టెస్ట్, సూది లేకుండా ఇంజెక్షన్ చేస్తారు. ఎంబీబీఎస్ చదవలేదేమో. ఆడు చేయి చూసావా? చూసాను. ఆడికి యాక్సిడెంట్ అవ్వలేదు, మరి కావాలని ఎరగొట్టుకున్నాడు. కొట్టుకున్నాడు. రైల్వే ట్రాక్ మీద చేయి పెట్టాడు. రైల్వే ట్రాక్ మీద చేపెడితే ఇరిగిపోవాలిగా మొత్తం. నేను ట్రాక్ మీద చేయి పెట్టని చెప్పి ట్రైన్ వచ్చిందని చెప్పాను నీకు. ఆడు కాల్ చూసావా? సారీ బాగా నాకు కాల్ చేయలేదు. ఈయన చూసా ఎలా ఉన్నాడు? ఏం పుష్కలంగా ఉన్నాడు, గిడికి పోయగల. వీడికి ఏ ప్రాబ్లం చెప్పలేదు, డైలీ హాస్పిటల్కి వచ్చేస్తున్నాడు. ఏం చేసుకుంటానికి? రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ రోజునా? రోజుని. ఇంట్లో పెళ్ళాంకి ఏం చెప్తావు సమాధానం? పెళ్ళి అవ్వలేదు ఇంకా. పెళ్ళి అవ్వలేదా? తర్వాత పెళ్లి చేసుకుని వేస్ట్లే. నీ
నీకు అర్థమైందా దీన్ని బట్టి మా డాక్టర్ స్పెషాలిటీ ఏంటో అర్థమైంది బాగా అర్థమైంది అది పడుకున్నాడు రా ఇది అర్థమైంది భయ్యా నాకు ఇప్పుడు లైన్ లో ఉంటాను నేను చిన్న గేమ్ ఆడదామా గేమా చిన్నప్పుడు గేమ్ ట్రైన్ గేమ్ ఆడదాం ఓకే స్టార్ట్ చేయి రెడీ ఇప్పుడు నేను ఇంజిన్ అంట మీరంతా భోగి అంట భోగిల మీద గుడ్స్ భోగిలా రెడీ ట్రైన్ ఆట ఆడలేదా స్టేషన్ ఎక్కడ అవుతుందా ఆడుతుందా భయ్యా ఇప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటారు ఎందుకు చెప్పాడు నాకు తెలిసిపోయా నీకా బాహుబలి చెప్పారు ఏంటి అది కట్టప్ప మొన్న మధ్యన మంచి కత్తుకున్నారంట అవును కత్తుకొని బాహుబలిని తిప్పి పొడిచి చచ్చిపోయాడు డాక్టర్ వచ్చేస్తున్నా నవ్వులు తినేసాడా ఏం తిన్నాడు ముద్దు నేను తినేసా Be in a line. Turkey number 1. No. Jolly. ఈ పేరేంటి? నా పేరు సీను మేడం సీను. ఓకే. తలకి దెబ్బ తగిలింది మేడం తలకి దెబ్బ తగిలింది ఏంటి ఎంత టెంపరేచర్ ఉంది? మిమ్మల్ని చూసిన తర్వాత ఓ మై గాడ్. ఓకే కమ్ హియర్ శ్రీను. యు ఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్. నీ బీపీ బాగానే ఉంది, కొంచెం టెంపరేచర్ ఉంది, దానికి నీకు మెడిసిన్ ఇస్తాను, అది వాడు తగ్గిపోయింది. ఓకే ఓకే మేడం యా. మీకు పెళ్ళిందా? లేదు. మీకు కాబోయేవాడు ఎలా ఉండాలి? నాకు ఎలా ఉన్నా పర్లేదు. ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. సుధీర్గాల్లో ఉన్నా పర్లేదు. సుధీర్ ఇస్ అ వెరీ గుడ్ బాయ్. మగాడంటే వాడు. ఐ నో దాట్. కానీ ఒక్కళ్ళ ఉండకూడదు. ఎవరిలాగండి? గెటప్ సీను. మీరు ఎలాగే ఉన్నారనుకోండి అలా తయారవుతారు. ఎవరిలాగా? సుధీర్ గారిలాగా. థ్యాంక్స్ చంటితో పోల్చలా. ఓకే శ్రీను నువ్వు ఇంకెళ్ళొచ్చు. యూ విల్ బి ఆల్ రైట్. ఈ మెడిసిన్స్ వేసుకో. ఎక్కడ మేడం? మైమ్ చేయదే యాక్టింగ్ అంటే. అయ్యో మేడం రెండు ఇచ్చారు మేడం. ఓ సారీ థ్యాంక్ యూ మేడం. వెళ్ళిపో. చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? అంటే మేడం నాకు ఈ చిటికి నెల ఉంది కదా మేడం. ఓకే. ఇక్కడ నొప్పి వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ నుంచి ఆ నొప్పి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. అక్కడి నుంచి నడువులోకి ఓకే. ఇలా హార్ట్ లోకి వచ్చి ఓకే. ఒకసారి కళ్ళకి కలుతురు పడిపోతుంది మేడం. ఓకే అది చాలా సింపుల్. దానికి నీకు ఒక టాబ్లెట్ ఇస్తాను కళ్ళు తిరగడం వల్ల. బి కాంప్లెక్స్ అనేది అది వేసుకో. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఇంకా ఉందా? ఇంకేంటి? అదే నొప్పి ఇటుపక్క వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఓకే. ఇలాగ వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ నుంచి వచ్చి ఇలా మళ్ళీ ఈసారి కళ్ళు తిరగట్లేదు మేడం. చాలా సింపుల్. ఈ చెయ్యి ఎత్తండి, ఈ కాలు ఎత్తండి, ఆ చెయ్యి ఎత్తండి, ఆ కాలు ఎత్తండి. మేడం ఎత్తలేకపోతున్నాను మేడం. ఓ మై గాడ్ సీరియస్ ప్రాబ్లం యు నో. ఈ కాలు ప్రాబ్లమ్ సీరియస్ ప్రాబ్లం కాదు. మరి దీనికి ఏం మెడిసిన్ ఉందా? దానికి సింపుల్ ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. ఆనండి. ఇప్పుడు ఈ కాలు ఎత్తండి. మేడం చాలా సింపుల్. ఇప్పుడు వచ్చేస్తుంది. అంతే అలాగే ఉంటుంది నా ట్రీట్మెంట్. ఓకే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి సరేనా? ఓకే. మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఓకే. మేడం ప్రేమించింది నేను. మేడం లవ్ చేసింది ఏంటిరా? మేడం వాట్స్ హ్యాపెనింగ్? మాకు ఏ రోగం లేదు మేడం. మీకోసం వచ్చాం. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ టూ మేడం. ఐ లవ్ టు ఏంటి? ఐ లవ్ చెప్పినట్టు నీకు. మీరంటే నాకు ప్రాణం మేడం. మేడం మీరు అంటే చచ్చిపోతాం మేడం. మేడం మీ కాలు కింద చెప్పులా ఉంటాను మేడం. మేడం మట్టిగా మట్టిలో ఉంటారు, చెప్పి మట్టిలో ఉంటారు మేడం. మేడం మీకోసం చచ్చిపోతాను మేడం. మేడం మీకోసం ఆయన చంపేస్తాను మేడం. నీకు నేను కావాలి, నీకు నేను కావాలి. నాకు మీ ఇద్దరు వచ్చి లో ఒకరు కావాలి. నేను డిసైడ్ చేస్తాను. అంటే ఈ కాయిన్ డిసైడ్ చేస్తుంది. ఏంటేం చెప్పరు? చెప్పాలిగా ఏదో చెప్పాలిగా. హెడ్ హెడ్ టైలర్. హెడ్ నీకు
మిగిలింది నాకే. నీకు హెడ్ నీకు మిగిలింది. ఓకే మ్యాజిక్ బుద్ధి బాగుతుంది నీకు. ఇంకా చైన్స్. ఐఎమ్ సారీ రామ్ ప్రసాద్. మేడం ప్లీజ్ మీకోసం గుండెల్లో గుడి కట్టుకున్నాను మేడం. రోజు పూజించుకో, ఏం కాదు. పూజారిని పెట్టుకో, మంచి పూజారిని మేడం. మేడం నువ్వే తీసుకురా. దేనికి? త్యాగం రా, త్యాగం. త్యాగం నిజంగా పక్క? వెళ్ళు. ఓకే వెళ్ళు. సీను అబ్బా నాకెందుకో నీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. కమాన్ రే. నీలో సిన్సియారిటీ ఉందిరా. లేదురా, నీలో సిన్సియారిటీ ఎక్కువ ఉందిరా. లేదు నువ్వేరా. నువ్వు టీమ్ లీడర్ పొజిషన్ వదిలేసావు, అలాంటిది నువ్వు నా కోసం రెండు కోల్పోవడం నాకు ఇష్టం లేదురా. ఇప్పుడు నిజం చెప్పు. పోనీ టీమ్ లీడర్ నాకు ఇచ్చి నాకేం చేస్తా పోనీ. మీ కావాలి మీరు తీసుకోండి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రండి రా, రండి. దా దా. అరే రారా, దా దా. నువ్వు ఇట్రా. ఇంకెన్ని స్కిట్లు చెప్తారని అమ్మాయిలు పిచ్చోండి అని చెప్పలేట్రా. మరి మీరేంటిరా? అమ్మాయి లేడీ డాక్టర్ అనగానే చనిపోయి నేను వేసుకొని వచ్చి మనసు మై మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. ఏవండి మొన్న మా స్కూల్ ఫ్రెండ్ నక్లెస్ కొనుక్కుందంట. ఫోన్లే కొనుక్కోనిలే. ఏవండి మొన్న మా కాలేజ్ ఫ్రెండ్ కార్ కొనుక్కుందంట. ఫోన్లే డబ్బులు కొనుక్కుంటారులే. ఏవండి మొన్న మన పక్కింటి నా ఫ్రెండ్ బంగ్లా కొనుక్కున్నారంట. అవునా? ఏమే నా ఫ్రెండ్ మొన్న లావణ్ణి చంపేసాడట. చంపినా? హలో శాస్త్రి గారు, ఏంటి ఎంతోదని ఫోన్ చేశారు? అయ్యో సారీ అండి, సాయంత్రం నేనా కాల్ చేశారు కదా, దేనికి చేశారా? అది మొన్న మీ అమ్మాయి ఫోటో పంపించారు కదా పెళ్లి సంబంధం చూడమని. మా అమ్మాయి ఫోటో పంపించాను. భీమవరంలో ఒకరు ఉంటే వాళ్ళకి పంపించామండి. వాళ్ళు చూసారు. ఏమన్నారు? ఫోటో చించేశారు. ఫోటో చింపేశారా? మరి ఏమైంది? అందుకే మళ్ళీ ఇంకో ఫోటో పంపించాను, అది చూసి ఓకే చేశారు. అదేంటి అలాగా? వాట్సాప్ లో పంపించేశారు, సెన్సలేరుగా. నీకు విషయం చెప్పాలి. ఏంటేంటి? మరి ఎవరు చెప్పకూడదు. చెప్పను. ఉంటాను, బాయ్. ఏమండి చెప్పండి. శాస్త్రి గారు ఫోన్ చేశారు. మన శాస్త్రి గారు ఫోన్ చేశారా? ఏమన్నారు? సంబంధం వచ్చింది, ఓకే అన్నారట. మీరుండగా మళ్ళీ సంబంధం ఏంటండి నాకు? పెళ్లి నీకు కాదే మా అమ్మ. అంటే మీరుండగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా? నాకు కాదే. ఎవరికి మరి? మన అమ్మాయికి. అబ్బా మన అమ్మాయికి ఇప్పుడే పెళ్లి ఏంటండి? తాగేసిన బీరు బాటిల్ వయసుకు వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచకూడదు, బయట పాడేయాలి. ఏంటి? అదే పెళ్లి చేసేయాలి. అయినా దానికి ఇప్పుడే వయసు ఏం వచ్చిందండి? ఏంటి ఇప్పుడే వయసు ఏం వచ్చింది? ఇప్పుడే వయసు వచ్చిందా? ఏమే అప్పుడులో మనకి ఏ వయసులో పెళ్లిళ్ళయ్యే? నా పెళ్లికి 20 సంవత్సరాలు, అవునా కదా? నీకు 35 సంవత్సరాలు. మీ నాన్న 18 సంవత్సరాలు చెప్పి నాకు పెళ్లి చేసేసాడు. నీకు ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళక ముందే లేట్ ఆపేసిందండి. వదిలేసి చూస్తే మంచం మీద మా అత్తయ్య గారు ఉన్నారు. అత్తయ్య గారిని క్షమించండి అన్న. చూస్తే ఇదే నా పిల్లం, మా అత్తగారు కాదు. ఈ పెళ్లికి ఖర్చు 10 లక్షలు అవుతుంది. ఏమండి ఇంత సడన్ గా 10 లక్షలు ఎలా తీసుకొస్తారండి? నీ ముక్కుకి ముక్కు పొడకు చేద్దాను 10 లక్షలు దాచాను. దాంతో అమ్మాయి పెళ్లి చేసేస్తాను. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. నీకు ఒక సంబంధం చూశాను. అబ్బాయికి నువ్వు నచ్చావట. అయ్యో సంబంధం దాని చూసా నువ్వే దిగుపడుతున్నావు. అంటే సంబంధం ఎవరికైనా సంబంధమే కదండి. అబ్బాయికి అమ్మ నాన్న లేరట. ఏ పేదనా? కాదు, రీసెంట్ గా అమ్మగారు కోమాలో 3 సంవత్సరాలు చచ్చిపోయారట. మరి హస్బెండ్ ఏం చేశాడు? ఆ హాస్పిటల్ బిల్లు కట్టలేక అతను చచ్చిపోయాడు. తర్వాత అదిగో మా అమ్మాయి. అడిగారు ఆ రూపాయి మీదేనా చూడండి. ఇదా? నువ్వెంత సిగ్గుపడుతున్నావు? ఇది సిగ్గుపడాలి కదా. అది కన్ఫ్యూజ్ అవుతాడు ఎవరు తెలియదు. అమ్మాయిక సార్ ఈ కాయిన్ నాది కాదు సార్. అవునండి, ఇది మీది కాదు. 3 సింహాలు ఉన్నాయి కదా, నాది ఇది.
అమ్మాయితో మాడుతుండే మీ ఇద్దరు లోపలికి వెళ్ళొస్తాం. ఓకే. నువ్వురా అక్కడ నువ్వేం చేస్తావు? ఏం పేరు? నా పేరు శీలావతి. అదేంటి మీ నాన్న మల్లేశ్వర్ అన్నాడు? మరి తెలుసు కదా, ఎందుకు మళ్ళీ అడుగుతారు? మీరు ఏం చేస్తుంటారు? నైట్ టైమా డే టైమా? ఏంటి అంటే రాత్రిపూట అయితే పడుకుంటా, పొద్దునైతే లేచి మళ్ళీ పడుకుంటా. అవునా? కొద్దిగా ఇలా తిరిగి మాట్లాడొచ్చు కదా. ప్లీజ్, మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు. ఓకే, నీకేమైనా గేమ్స్ వచ్చా? వచ్చు. ఏం గేమ్స్? పడుకుంటా, ఇంకా లేస్తా. అది సరే కానీ నీకేమైనా హాబీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ హాబీస్? పడుకుంటా, ఇంకా లేస్తా. ఇవి కాక ఇంకేమన్నా వచ్చా నీకు? వచ్చు, చాలా వచ్చు, చాలా వచ్చు. ఏమొచ్చు? పడుకుంటా. మాగారు ఏమంటుంది? అంటే పడుకుంటా అంటుంది. మళ్ళీ లేస్తాను చెప్పలేదా? చెప్పింది కదా. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఏమే అమ్మాయి కాలేజ్కి వెళ్తున్నా? కాలేజ్కి వెళ్తాను, ఆశీర్వదించండి అమ్మా. మా అమ్మాయి అండి ఇంట్లో తల దించుకుంటే మళ్ళీ కాలేజ్ వచ్చారు ఎత్తదు. బాబు బస్ స్టాప్. ఓ, నేను తలెత్తకూడదని బస్ స్టాప్ కూడా కింద పెట్టినట్టున్నారు. నువ్వు సెంటు కొట్టుకోలేదు, నా సెంటు చూస్తున్నావు. అది కాదు. ఓ, జలుబు చేసిందా? ఇగో విక్సేన్ ఇది కాదు. నేను ఓ, జయప్రకాష్ రెడ్డి అంకుల్ బాగా చేస్తున్నారు మిమిక్రీ. స్పైడర్ మ్యాన్ వచ్చా మీకు? కిడ్నాపర్ని. అంటే ఇప్పుడు నన్ను రేప్ చేస్తావు? అమ్మో, నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్, నన్ను రేప్ చేయొద్దు. నన్ను రేప్ చైనా చెప్తున్నా కదా, నేను కిడ్నాపర్ని. కిడ్నాపరా? లోపలికి ఒక అమ్మాయి ఉంది, కనిపించిందా? లేదు. ఎక్కడున్నావే? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి నేనే. అదేంటి అంత వేరియేషన్? అంత వేరియేషన్ అంటే ఏ అమ్మాయినా అలాగే బతకాలనుకుంటది. ఇట్లా తల్లిదండ్రుల కోసం కొంచెం నటిస్తా ఉంటది అలాగే. అవునా? సిగరెట్ ఉందా? సిగరెట్ నాకు కాల్ చాలవట్లేదండి. సిగరెట్ కాల్చి అలవాట్లేదా? సిగరెట్ కాల్చి అలవాట్లేదా? సిగరెట్ కాల్చి అలవాట్లేదా? కనీసం మందని నువ్వు మందు కూడా తాగు. నువ్వు మూత మీద కొట్టు, అబద్ధాలు చెప్తున్నాడు. మందు కూడా తాగరా? వద్దురా, నేను కొట్టలేదు. సరే, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అంటే డబ్బులు బాగా టైట్ ఉందండి, అందుకని చేశానండి. డబ్బులు బాగా టైట్ ఉంది, కిడ్నాప్ చేసావు. అవునండి. ఎంత అడుగుతావు? ఒక 10,000 అడుగుదాం అనుకుంటున్నా. 10,000? 10,000. సరే, ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడుగు. నంబర్ లేదండి. నంబర్ కూడా లేకుండా ఎలా కిడ్నాప్ చేశారు నువ్వు? అంటే మీరు చెప్తారని. ఇగో, మా నాన్న ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడుగు. హలో హలో అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామండి. ఒక 10,000 కావాలండి. 1,00,000 అంటండి, 1,00,000 అంట. చూడమ్మా, నిన్న మా అమ్మాయి పేరు మీద ఎల్ఐసి పాలసీ కట్టాను 1,00,000 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు పాలసీ అని కట్టాను, రాంగ్ నెంబర్ పెట్టే. ఫోన్ పెట్టేశారండి. నువ్వేం చేశారు? 1,00,000 రూపాయలు అడిగానండి. 1,00,000 రూపాయలు అడిగినట్టు లేదురా, 1,00,000 రూపాయలు అడుక్కున్నట్టు ఉంది. కిడ్నాపర్ లాగా బిహేవ్ చేయి. గట్టిగా కోపంగా అడగాలి ఇప్పుడు. సేమ్ నంబర్ చెయ్యి, ఇప్పుడు చేసారు. హలో అండి, కిడ్నాపర్ అండి. ఏమండి, ఎవరు మీ బాబాయ్ అట? ఎవరు లేరా మీ ఇంట్లో? రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారండి. మళ్ళీ ఫోన్ పెట్టేస్తారంటే ఎలా అడుగుతున్నారా? గట్టిగా యాక్టింగ్ అంటే అలా కాదు. ఫోన్ చేయి, నేను చూపిస్తా చూడు. హలో హలో హలో, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నాన్న? మీదకి వస్తున్నాను నాన్న, నన్ను రేప్ చేస్తున్నాను నాన్న, ముద్దు కూడా పెట్టాను నాన్న. నన్ను 1,00,000 రూపాయలు కావాలండి నాన్న, అడిగి ఇచ్చాను. ఇది యాక్టింగ్. మాట్లాడు. హలో బాబు, మా అమ్మాయి చాలా మంచిది, దానికి ఏమి తెలియదు. నువ్వు దాన్ని ఏమి చేయొద్దు. నీకేం కావాలి చెప్పు. బిర్యానీ కావాలా, నూడిల్స్ కావాలా, సమోసా కావాలా చెప్పు. ఏమన్నా బిర్యానీ, నూడిల్స్ ఏదో అంటున్నారండి. ఏం కావాలి మీకు? సెట్ దోశ చెప్పు. ఏమన్నా ఒక సెట్ దోశ చెప్పండి.
రూపాయలు అడగరా, 1,00,000 రూపాయలు అడుగు. సెట్ దోశ 1,00,000 రూపాయలు అడుగు. ఏండి 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయల అల్లుడు గారు చెప్పండి. అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారండి? అవునా? డబ్బులు అడుగుతున్నారండి 1,00,000 రూపాయలు. హలో హలో ఏండి నేను కిడ్నాప్ అని మాట్లాడుతున్నానండి. హలో హలో ఈ నావోడేలే గాని నువ్వు సైలెంట్ ఉండు. హలో హలో పెళ్లి సంబంధంకి వచ్చారు కదా మీరు? అవునవును. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నా. ఆ 1,00,000 రూపాయలు ఎక్కడ తేవాలో చెప్తారు, అడ్రస్ ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే మీరు అక్కడి నుంచి రైట్ తీసుకోండి. రైటా? ఓకే స్ట్రైట్ గా రండి. వచ్చా. అక్కడ రష్మి ఉందా? ఉన్నది. ఆవిడ కాళ్ళ దండం పెట్టండి. అయినా ఎందుకు పెద్ద దండం పెట్టాలి? ఈ సెట్ లో మీకన్నా పెద్దది ఆవిడ ఒక్కరితే కదా, ఆశీర్వాదం మంచిది నీకు. అలాగా అలా కిందరా. నీకేం కాలేదుగా? నాకేమైద్దిరా? నాకేమైద్ది? ఏంట్రా ఏంటి క్యారీ బ్యాగులు పెట్టుకో. నీకు నేను కావాలరా? కూర్చో, సైలెంట్ కూర్చో. అదేంటండి ఆయన కాపాడడానికి వచ్చాడా కిడ్నాప్ అవడానికి వచ్చాడు? కిడ్నాప్ అని నేను చేశారా? ఇప్పుడు వాళ్ళమ్మ నాన్నలు కూడా ఫోన్ చేసి మనం డబ్బులు పెడతాం. ఇంటికి వెళ్ళి మా డాడీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటారా. అండి ఎవరు బాబు నువ్వు? నమస్తే అండి. నమస్తే. నేను కిడ్నాపర్. కూర్చో 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 బాబు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ప్రయాణం బాగా జరిగిందా బాబు? బాగా జరిగిందండి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మామూలు జాబ్ చేస్తా ఉంటానండి. మంత్లీ ఒక 5,000 వస్తుందండి. పార్ట్ టైమో? పార్ట్ టైం ఏం లేదండి. అప్పుడప్పుడు కిడ్నాప్లు చేస్తా ఉంటాను డబ్బుల కోసం. కిడ్నాప్ చాలా కష్టం కదా? చాలా కష్టం అండి. ఒక్కోసారి మనం కొడదాం అనుకుంటే అటువైపు కొట్టేస్తా ఉంటారు. ఎంత చెప్పు నువ్వు? 1,00,000 రూపాయలండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఒక 60,000 ఇస్తాను మరి పట్టుకెళ్ళిపోయా. ఏంటండి ఇంత ఫోన్ చేసినప్పుడు ఇస్తున్నారు కదా, వచ్చిన తర్వాత మారుతారండి మాట. మీరు ఇంత మాట్లాడారు తూర్చి తొండాట ఆడకూడదు. అలాగా ఫోన్ చేసినప్పుడు 1,00,000 ఇస్తారన్నారు మీరు. డబ్బులు లేవయ్యా, మాట మార్చకూడదండి. అందుకే కిడ్నాప్లు చేయకూడదు. 50,000 ఇస్తాను, ఓ 3 నెలలు 10 ఇస్తాను, సరేనా? సరే ఎంతో డౌన్ ప్రస్తుతానికి. ఏమే కిడ్నాప్ వచ్చి టీ పట్టరా? అయ్యో కిడ్నాప్ బాగున్నారా అండి? టీ కాఫీ తీసుకుంటారా? రెండు ఇక్కడ తాగకూడదు, ఏదో ఒకటి తీసుకురండి. ఓకే అండి. ఏమండి భోజనానికి ఏం చేయమంటారు? భోజనం ఏం తింటారు మధ్యాహ్నం మీరు? ఏమండి నేను గుత్తొంకే చాలా బాగా చేస్తాను. ఆ డబ్బులు ఇచ్చే, కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఎంత తీసుకోవాలి? 80,000 పోనీ. ఎందాక 80,000 తీసుకెళ్ళు. ఏమో టీ అది అంతే, దాన్ని తాగిస్తే టీ తాగండి. అప్పుడు ఫోన్ చేస్తున్నప్పా. సరే మంచిదండి. అబ్బాయి అంత మంచోడే, చాలా పద్ధతిగా ఉన్నాడు కూడా. ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేయవచ్చు కదండి తన్ని? అయ్యో నా టిఫిన్ బాక్స్ అండి. కిడ్నాపర్ అంటే ఏం చేద్దామండి? ఏం చేద్దాం? పోలీసులు ఫోన్ చేద్దాం, లోపలికి వెళ్ళి. తెచ్చానండి. మందు అవుతున్నాగా అవసరమా? భయం వేస్తుందండి. ఏం చేస్తున్నావు? ఎంత? 80,000 ఇచ్చాడండి మీ నాన్న. నేను ఎంత అడగమన్నారా? అలా చూస్తారండి బాబు, దరిద్రం. ఎంత అడగమన్నా? 1,00,000 రూపాయలు. ఎంత అడగమన్నా? 1,00,000. మరి 80,000 తేడు ఏంటి? ఇవ్వనన్నారండి. ఇవ్వనండి. మిగతా 20,000 కూడా తీసుకోండిరా. నీ 10,000 కావాలా వద్దా? నీ 10,000 ఇచ్చిన తర్వాత 90,000 తీసుకోవాలి. నువ్వు ఎక్కడ మా అమ్మ చెప్పు? ఎక్కడ ఉంది మా అమ్మ చెప్పు? మీ అమ్మ అక్కడ ఉందండి. ఎక్కడ చూపించు. ఇది మీ అమ్మ. ఎక్కడ మా అమ్మ చెప్పు? అదేనండి. నీకు చెప్పానా? మా నాన్నగారు చూస్తే తట్టుకోలేరు, నేను మందు తాగున్నా కలవట్లేదు అని చెప్పాను. నాకు ఇలాంటి డ్రెస్సులు వేయొద్దు, దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు. అమ్మ మల్లేశ్వరి, నాన్న పెంపకంలో ఏదైనా లోటు ఉందా నీకు? నేనే చేశాను. నువ్వు మందు సిగరెట్ ఏంటి అబ్బాయితో? నా పెంపకంలో ఏం లోపు ఉందో చెప్పమ్మా. నన్ను అనుమానిస్తున్నారు. నవమాసాలు పెంచిన నువ్వు పోయిన తర్వాత ఇంకా మీ అమ్మ ఎందుకు బతకడం? మీ ఇద్దరు పోయాక మీరు
ఎరా నేను పోతా ఎక్కడికి? వైన్ షాప్ కి. మా అమ్మ నాన్న చచ్చిపోయారు, హ్యాపీగా ఇప్పుడు వెళ్ళి ఆడి దగ్గర మిగతా డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులేరా? పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. పెనిమిటి ఏంటే ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటి వరకు ఎందుకు రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఎలా? స్నానం చేసే ముందు. కాదండి, అది కాదండి, కొత్త బట్టలు అండి. ఏవండి తీసుకుందాలే. ఏవండి ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నాకు 1000 రూపీస్ ఇవ్వా. 1000 రూపీసా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. నాకు ఉంది కదండి. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. ఫోన్లేండి. ఏమండి నాకు జ్యూస్ తీసుకెళ్లరా? జూ జూగా? ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. ఎలుగుబంటి చూడాలందా? మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. వెళ్ళి పని చేసుకో. అమ్మగారే? అమ్మగారు గుడికి వెళ్ళారండి. ఆవిడేంటో ఉదయం గుడికి వెళ్తుంది, రాత్రి వస్తుంది, ఏనంటే దేవుడి దండం అంటది, హాస్పిటల్ తెస్తుంది. అయ్యగారు ఎక్కడ? అదేనండి చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే అయ్యగారు చాలా మంచోరండి. అయ్యగారు మంచోరా? అవును. తెలుసు. అంటే మొన్న మీరు ఊర్లో లేరు కదా, నేను మేము ఇంట్లో ఇద్దరమే ఉన్నాము. రాత్రి 12 అవుతుంది, నేను పడుకున్నాను. ఆయన నా దగ్గరకు వచ్చి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు. దాంట్లో మంచితనే ఉంది. నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఏం చేయలేదు కదండి. అలాగైతే నీకన్నా సన్నిగాడు ఇంకా మంచోడు. అదేలా? ఆడ ఉదయం కూడా ఏం చేయలేడు. ఇదిగో ప్రసాదం తీసుకో. ఏంటండి ప్రసాదం? నేను గుడికి వెళ్ళాను రా. ఏంటి అమ్మగారు ఉదయం వెళ్తారు గుడికి, మళ్ళీ రాత్రి వస్తారు మీరు? అంటే గుడికి వెళ్ళడమే కాకుండా అలా హాస్పిటల్, అమీర్పేట హాస్పిటల్, పంజాగుట్ హాస్పిటల్, దిల్షునర్ హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చాను అన్న. ఇన్ హాస్పిటల్ దేనికి? పిల్లలు లేరు కదా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర నా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ప్రయత్నం అయ్యగారు చేయాలి కదా. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు కదరా, ఆ శ్రమ ఆయనకి ఎందుకు, నా ప్రయత్నం చేస్తాలే. అమ్మగారు నాకు కూడా పిల్లలు లేరండి. రేపటి నుంచి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నా ప్రయత్నం నేను చేస్తాను, పని చూసుకో. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా. అవునండి. ఇప్పుడు టైం 9 అయింది. అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాసిరేటండి లాస్ట్ లో. నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఏంటి? అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యగారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు? అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. అమ్మగారు ఏంటండి అది? లెక్కలు మరీ దారుణంగా రాస్తున్నారండి. వద్దులేండి, ముందు 3వ యాడ్. సరే అయ్యగారు ఫోన్ చేద్దాం. చేయండి. హలో. హలో బేబీ చెప్పమ్మా. ఏమండి? తల్లి చెప్పు. ఎక్కడున్నారండి? అది నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మా కార్ లో. అవునా, డ్రైవింగ్ లో ఉన్నారా? అవునవును. ఓకే ఓకే. మరి ట్రాఫిక్ సౌండ్ రావట్లేదేంటి? అంటే ట్రాఫిక్ సౌండ్ అంటే అది విండోస్ ఎత్తే కదా, అందుకే ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ఆ కార్ లో ఉన్నారు కదా. అవును. మరి ఇంజిన్ సౌండ్ రావట్లేదేంటి? అమ్మ ఇంజిన్ కార్ బయట ఉంటుంది, పక్కన పెట్టుకుని నడపడేవాడు. సరే సరే, ఎంతసేపు వస్తున్నారు? నేను అది 5 minutes నీ ముందుంటా. సరే అండి, బాయ్ అండి. బాయ్. లవ్ యూ అండి. లవ్ యూ టూ బేబ్స్. అయ్యగారు ఒక 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటారు, పైన మేడకెళ్ళి కార్లో ఎవరు ఉంటారు చూడరా, వెళ్ళి ఏదో చేస్తున్నాడు అయ్యగారు. అమ్మగారు ఎవరు ఉన్నారా కార్లో? ఉన్నారండి. ఎవరున్నారా? అయ్యగారే. 4. ఇది మీరు రాస్తున్నట్లేదు, నాకు ఎవరు చెప్తే రాస్తున్నట్లుంది. 5, 6. అయ్యగారు కాదురా, ఇంకా 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 అంటే ఆ స్టీరింగ్ గేర్ అడ్డు ఉందండి. 7. అయినా అయ్యగారి మీద అంత అనుమానం ఏంటండి? అనుమానం కాదురా, మరి డౌట్.
హాయ్ డార్లింగ్. కొంచెం లేట్ అయిందమ్మా. మరి 3 గంటలు లేట్ ఏంటి? 3 గంటలు లేట్ అంటే అదే ట్రాఫిక్ జామ్ అది అయింది, అందుకే నీ చీరండి నలిగింది. గుడికి వెళ్ళాను కదండి, కింద కూర్చొని నలిగిపోయిందండి. కరెక్టే తల్లి, గుడికెళ్తే చీర నలిగింది కదా. హెయిర్ ఏంటి బాగా చెరిగిపోయింది? అంటే ఫ్యాన్ 5లో పెట్టుకున్నాను, బాగా చెరిగిపోయిందండి. కరెక్టే, ఫ్యాన్ 5లో ఉంటే చెరిగిపోయింది కదా. సరే లోపలికి టీ పట్టరా. అరే రంగా. అయ్యారు మన ఇంటికి అట్లా మొగోళ్ళు వస్తున్నారా? వస్తారండి. ఎవరు? మీరే. నేను కాదురా, నేను కాక నీకు ఎవరు వస్తున్నారా? ఇందాకే పాలోడు వచ్చాడండి. పాలోడు వచ్చాడా? పాలోడు ఎందుకు వచ్చాడు? పేపర్ వేయడానికి అండి. అదేంటి? లేకపోతే పాలోడు దేనికి వస్తారు, పాలు వేయడానికి వస్తారు కదా. మొదట సమాధానం చెప్పడం కాదు. ఏ టీ ఎక్కడా? మనం పని చేసుకోవాలి. ఇలాగన్నది ఏదో ఒకటి చెయ్యాలి. తీసుకోండి. బా టీ అదిరిపోయిందమ్మా. సరే లోపలికి స్నానం చేయి, స్నానం చేసి వస్తా. చూసావా వాళ్ళ అనుమానం? ఒక్కరికి ప్రేమ లేదు, మళ్ళీ లవ్ మ్యారేజ్, ఒకరి మీద ఒకరు అనుమానంతో చేస్తున్నారు. పంచుడు ఏమండి? ఏంటి? ఇదిగో 1000 రూపీస్ దొరికింది ఇక్కడ. మన అయ్యగారిది ఇది. వాళ్ళ నమ్మకం మీద జాబ్ ఇచ్చారు. ఈ 100 పడేసి 100 దొరికిందని చెప్పు, మన వల్ల సానుభూతి పెరుగుతుంది. అమ్మగారు ఏంటి? 100 రూపీస్ దొరికిందండి. మాదేనా? మీదేనండి. ఎంత గొప్పరా మీరు, దొరికిన డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారా దోచేయకుండాను. సూపర్. ఏమండి అమ్మా ఇట్లండి ఒకసారి. నా డబ్బులు పడిపోయినాయి, కనబడట్లేదు ఎక్కడో అని చదువుతున్నా. ఇదిగోండి ఇవే. 100 కాదే, 1000 పడిపోయింది. కాదండి 100 రూపాయలే. నాకు తెలుసు కదరా 1000 పడిపోయింది, 100 కాదు. కాదండి 100 అండి. నా డబ్బులా నీ డబ్బులా? మీ డబ్బులే. అమ్మా నాకు తెలుసు కదా 1000 రూపాయలు పడిపోయింది, 100 కాదు అంటే. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3. దీనికో 2 ఉన్నాయి. ఏం చూస్తున్నావు? ఇంకో సున్నా పడిపోయింది, ఎదుగుతామనండి. వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకుంటా. ఈ 100 రూపాయలకి ఏమవుతుందండి? సున్నా పడిపోయింది కదా, అది ఎదిగి దీని అతికి చెల్దా. లోపలికి వెళ్ళి స్టఫ్ రెడీ చేయి. సరేనండి. ఖాళీయా? అబ్బా మంది తెచ్చారు అప్పుడే, సూపర్ ఫాస్ట్ నువ్వు. అరే ఓ పెగ్గేరా. ఓ పెగ్గేయమన్నారు కదా. పెగ్గేరా అంటే నాకు పెగ్గేయరా అని చెప్పాను, నీకు పెగ్గేయడం కాదు. వేస్తానండి. తాగు. రెడీ తాగాగో పెగ్గు. వద్దులేండి. తాగరా పర్లేదు. నాకు మరీ 2వ పెగ్గు కింద కూర్చొని తాగలవుతుంది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసి అలవాటు ఉంది నాకు. వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పట్టాలంటే ఎలాగోలా ఏదో చెయ్యాలి. సరే తాగరాడు, పైన కూర్చో. నువ్వు మందు అవుతుండు, మీరు ఫోన్ మాట్లాడుస్తా. హలో అడాలి. అయ్యగారు ఫోన్ మాట్లాడుతున్నారా? పర్లేదు కదా. చేపట్టుకుంటా. దేనికి పిలిచారు మీరు? నువ్వేమనుకున్నావు? నేను అదే, మీరు దేనికి పిలిచారు ఎంతకి? అయ్యగారు ముందు తాగేసి నీతో ఏం డిస్కషన్ పెడుతున్నారు, ఏం కూపీలు అవుతుందో చెప్పు నాకు. అందుకు పట్టుకున్నారా? పట్టుకున్నావు అంటే జాగ్రత్తగా విషయం చెప్తాను, చేపట్టుకున్నాను అంతేనండి. ఏంటమ్మా మంచి మంది తెచ్చాడు లేదా అడుగుతానండి. వీడితో మాట్లాడి నీకు లోపలికి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలి రా, లోపలి రా. ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చుగా. నా టాలెంట్ నాకు తెలుసుగా. అవునులే, దాని టాలెంట్ ఉండాలి బాగా. సర్రా మీ ఆయన నేనే కదా, మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు ఏంటి? అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఒక్క నిమిషం. నేనంటే పారిపోయాను, మరి మీరెందుకు పారిపోయారు? మీరు మా ఆయనే కదా. అవును. నేను పిల్లనే కదా. కరెక్టే. మీరెందుకు పారిపోయారు? అదే పట్టే రోజు ఎక్కడ అమ్మ
తగ్గైపోయిందిరా. సరే సరే అయితే వెళ్ళిపోతాను అయితే. రైట్ రా. పడింది. ఓ చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తీసుకుందాం, నెక్స్ట్ షెడ్యూల్ 2 తీసుకుందాం, దాని తర్వాత ఇంకో షెడ్యూల్ నెమ్మ తీసుకుందాం. ఎందుకు ఒకసారి 20-30 మినిట్ కష్టం కదండి నా ఎవరు. ఇప్పుడు 2 తీసుకోండి, టిక్ పెట్టుకుంటాను. రెడీ రెడీ. 1 చాలా అమ్మగారు మోహన్ పడుతున్నాడు. సరిపోతాయండి. ఊరికే ఈ మోహన్ ఎక్కువ. సరే నా ఊరు కానీ కానీ సన్నీ మొన్న 4 బ్యాలెన్స్ ఉండిపోయాడు అడిగిచ్చి. ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వే కదనే మేకప్ వద్దా నువ్వు? హైవే హైవే ఏ ఖాళీయా? ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నాళ్ళైంది నీతోనే ఇలాగ ఏకాంతంగా గడిపి. ఇవాళ సాయంత్రం 7ంటికి మా ఆవిడ బయటికి వెళ్తుంది. సరేనా? వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి మా ఆవిడ పంపించేయాలి. ఇల్లంత ప్రశాంతంగా ఉంది. రంగా రంగా ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో? అయిపోయింది మ్యాచ్ అవుతుంది కదా. అయిపోయింది మ్యాచ్ అవుతుంది. గేల్ గారు 6 కూడా ఇటుపక్క వస్తున్నాయి. ఏం జరుగుతుంది చెప్పు. ఏమవుద్ది, లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు, వదిలేచారు. ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. పగిలిపోయింది. ఫ్రిడ్జ్ కూడా నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా బాగుంటుందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్యగారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. ఐస్ క్యూబ్స్ మొత్తం పోయి ఇంకే పగల కొట్టిందిరా. మొన్న 2 lakhs పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నారా? టీవీ కూడా పగిలిపోయిందండి. టీవీ పోతే పోయింది అయ్యారు. టీవీ రిమోట్ కూడా పాల్గొట్టేశారండి. టీవీ పోయిన తర్వాత ఇంక రిమోట్ ఏం చేస్తాం బే? రిమోట్ లో మొన్న కొత్త బ్యాటరీలు వేసారండి 2. అయ్యగారు మీరే ఏదో చేసి అమ్మగారిని కొంచెం కూల్ చేయండి. అమ్మగారిని కూల్ చేసే టెక్నిక్ నాకు తప్ప ఇంకెవడ తెలిసిద్దిరా. వెళ్ళి గట్టిగా 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు, ఉదయం 2 ఆకులు 2 కిసులు ఇచ్చాను, కూల్ అవ్వలేదు మేడం. నువ్వెప్పుడు ఏంట్రా అమ్మగారికి చేస్తలేదు? కంపల్సరీ కోఆపరేట్ చేసిందేంట్రా బాబు? అమ్మగారు దేవత అండి. ఫస్ట్ కిస్ కేవలం సెకండ్ కిస్ కట్టారు. ఏంట్రా ఇది? అమ్మ నీకు దండ పడుతుంది. దాన్ని నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలేమ్మా. వదిలేసా? ఏంటమ్మా ఏమైంది? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. ఓరే అమ్మ పెళ్ళి 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు నీ కడిపేసి అన్యాయం చేస్తానే. నీ గురించి ఊరంతా కోడే కూర్చుంది తెలుసా? పూర్తి తీసుకొచ్చి కోడ నువ్వు నన్ను చెప్తానంటే ఏమైంది అసలు? నీకు నీ పిఏకి మధ్యలో ఏదో ఉందంటే కదా? అవును, నాకు నా పిఏకి మధ్య టేబుల్ ఉంది. నువ్వు అది రాసుకొని పూసుకొని తిరుగుతున్నంటే కదా? ఆఫ్ కోర్స్ ఐ మై బాస్, ఈజ్ మై పిఏ. నేను చెప్పింది రాసుకుంటుంది, మధ్యాహ్నం లిప్స్టిక్ పూసుకుంటా. తప్పే ఉంది దాంట్లో. పూసుకోవడం గురించి అన్నాండి. మరి ఇంకేంటే? ఒకటే కూల్ డ్రింక్ లో 2 సార్లు పెట్టుకొని తాగుతున్నానంట కదా? నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 2 కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాం అనుకో, 60 రూపాయలు ఒక్క. అదే ఒక కూల్ డ్రింక్ 30 రూపాయలు. మిగిలిన 30 రూపాయలు రోజు మలుపులు చేస్తున్నా. నైట్ ఎలా మరి? మీరు రోజు కార్ లో డ్రాప్ చేస్తున్నారంట కదా? మరి అది కార్ కండెన్స్ 4000 అడుగుతుంది. అదే నేను డ్రాప్ చేశాను అనుకో ఫ్రీగా ఉంటది. ఆ 4000 దాసే కదా నీకు వడ్డానం చేయించా. అవును, ఇంట్లో ఉండి పని చేస్తుందని నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అదిగో ఆడే. ఓహోహో, లేదో పూజ ఉందన్నాగా మొక్కు ఉందన్నాగా వెళ్ళి వాళ్ళ. అరే రంగా అయ్యగారు ఇటు రారా. అదే పనిలో ఉన్నానండి. పర్లేదు తర్వాత చేసిందని ఇట్రా. అమ్మో పని చాలా ఇంపార్టెంట్ నాకు. వస్తావా అని రమ్మంటావా? మీరే రండి. అరే ఇటు రారా, నీకు ఒక కథ చెప్తాను. ఒక్క నిమిషం మా పిల్లలు తీసుకొస్తాను. 2 రోజులు కథ చెప్పమంటున్నాను నన్ను. ఎదవ పంచి లేదు, అంత పెద్ద కథేం కాదు, చిన్న కథే. జాగ్రత్త వినరా. ఓకే నీకు 3 యాపిల్స్ ఇచ్చాను రా. ఓకే అయ్యగారు. అందులో 2 నేను తీసుకున్నాను. ఓకే. ఇంకా నీ దగ్గర 2 యాపిల్స్ ఉంటాయి. ఒకటి ఉంటది. ఏదది? లేదండి. లేదు యాపిల్ ఏది? లేదండి. మరి లేనిది నువ్వు ఎలా చెప్తాను? మా ఆవిడికి నీకు శాలరీ ఎంత ఇస్తున్నా రా? 5000 ఇస్తున్నారు అయ్యగారు. ఈ 2 పట్టుకోరా. ఇదేంటి? ఇదే చూపుడు వేలు, ఇదే మధ్యలో వెళ్ళరా. అబ్బా కంగ్రాట్స్ రా, ఈ మంత్ నుంచి నీ శాలరీ 3000. అయ్యగారు అది ఇది. అబ్బా 2000. ఎలా టీటీలు ఆడకుండా లోపలికి వెళ్ళి మందు సెటప్ చేయి. హలో
రే మేనేజర్, ఆఫీస్ లో మన స్టాఫ్ సీను గారిని నా బట్టతల బుర్ర రమ్మన్నాం కదా, త్వరగా ఇంటికి పంపించండి వాళ్ళని. ఏదో ఎమర్జెన్సీ వర్క్ అని పిలిచారు సార్. ఏం సార్? ఇంపార్టెంట్ కాదురా, గోళికాయలు అడుగుదాం అనుకుంటున్నాను, కంపెనీ ఇస్తామో. బచ్చాడు పంచులు వేయొద్దు. ఇట్రా రే రంగా. వస్తా ఏంట్రా ఆఫీస్ చాలా ఎక్కువ చేస్తున్నావుగా? లేదు సార్, 8 hours పని చేస్తున్నాను సార్. నువ్వు మాట రా, ఇలా గ్లాస్ తీసుకురా. మందు ఎవరు పోస్తాడరా? సారీ. ఏంట్రా తాగిసో? ఇవన్నీ పోసిన తర్వాత ఎవరు తాగుతారని అడుగుతారు కదా సార్, అందుకే తాగేసాను. ఎలా ఉంది పెగ్గు? బాగుంది సార్, కొంచెం హార్డ్ అయింది సార్. టీటీలు ఆడొద్దు. ఏంట్రా? కంట్లో పుస్ సార్. ఆఫీస్ కంటే లేట్గా వస్తానంట. అంటే సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్, రెడ్ లైట్ పడింది సార్, టైర్ పంచర్ అయింది సార్. చిచ్చి ట్రాఫిక్ మధ్యలో వచ్చి సిగరెట్ తాగుదాం అనుకుంటున్నాను సార్. టైం చెయ్యొద్దు, నీకు ఎలా కదరా, లాజిక్ తోనే చంపుతాను. నీకు నేను 10,000 ఇచ్చారా సార్? అందులో 5,000 తీసుకున్నా సార్. ఇంకా నీ దగ్గర 2,000 ఉంటాయి? 15,000 ఉంటాయి సార్. 15,000 ఉంటారా? చేతికి 5 కింద 10 సార్. లేదు, పియ్యతో ఎక్కువ చేస్తున్నట్టు ఏంటి? ఏంట్రా మళ్ళీ ఏంటి? అదే పియ్యతో ఏం చాలా ఎక్కువ చేస్తున్నట్ట. అంటే నేను జోకులు వేస్తాను కదా సార్, బాగా ఎంజాయ్ చేస్తాను సార్. జోకులు అంతమాస్తావా? అంతమంది జోకులు వేస్తావా? ఏదో జోకేరు, మంచి జోకే. మీరు హీరోగా ట్రై చేయొచ్చు సార్. అరే రంగా అయ్యగారు, ఈ పంచి రాస్తాడు రా. ఆడి పంచ దన్నది కొడతారండి. బాబా సారీ రా, నేను కొట్టకూడదని తెలియదురా. రేపటి నుంచి పియ్యో జోలికి వచ్చిన పియ్యోతో మాట్లాడిన చెప్పు తీసుకుని పడేస్తాను. హలో డార్లింగ్, ఎక్కడ? రేపు 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 కుదరదు, ఎందుకంటే సార్ వద్దన్నారు రేపు నుంచి. ఈ రోజే మాట్లాడుతున్నాం సార్. రేపు నుంచి అలా మాట్లాడుతున్నాం కదా, ఈ రోజే మాట్లాడతాం. అరే రంగా. అయ్యగారు ఏంట్రా? నేను రాను. నువ్వు వస్తానని రమ్మంటావా? వద్దు, మీరే రండి. పియ్యో జోలికి వచ్చా అంటే నరికేస్తాం. బాస్. ప్రియా డార్లింగ్, మన స్టాఫ్ చూస్తున్నారు. అరే రారా, ఇక్కడ ఎవరున్నారా? మన పిఏ ఉన్నారు సార్. కనపడుతున్నారా? సార్ సార్ ఎక్కడున్నా సార్? మీ మాటలు వినిపిస్తా సార్. ఇదిరా పెర్ఫార్మెన్స్, సూపర్ రా, సూపర్. రంగా. అయ్యగారు, మీరేంటి అమ్మాయి దగ్గర? బాబాయ్ నీకు శాలరీ ఎంత ఇస్తానరా? 3,000. రేపు నుంచి 1000 తీసుకో. నాకు ఎవరు కనిపించలేదు ఇక్కడ. డార్లింగ్ ఏంటి ఆఫీస్ లో ఏంట్రా ఏదో ఎప్పుడు చూడనట్టు మీదకి వచ్చేస్తారు? బయటికి బయటికి ఎప్పటి నుంచి మిస్ అవుతున్నాను తెలుసా నేను ఇలాగా? ఇది మన పిఏ ప్రియా అని చెప్పా కదా, ఆఫీస్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆడిని ఇది పెళ్లి చేస్తున్నారు. గొడవ అయితే నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు కలపడం ట్రై చేస్తున్నా. ఇగో ఇప్పుడు దాకా తిట్టి బయట నుంచో పెట్టా, పెళ్ళాన్ని కొట్టకూడదని. శ్రీనివాస్, ఇగో నీ పెళ్ళాన్ని వాళ్ళని జాగ్రత్త చూసుకో, చెయ్యి ఎత్తకూడదు. సారీ నాన్న, సారీ నాన్న, సారీ నాన్న, సారీ ప్లీజ్, మన కలిసి దూరంగా ఉండి కూడా చెప్పచ్చు సారీ, దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇగో జాగ్రత్తగా ఉండి తప్ప రేపటి నుంచి గొడవలు పెట్టుకోదు. ముద్దు పెట్టుకునేందుకు లోపలికి వెళ్ళి టీ తీసుకొని రండి. వీళ్ళకి వెళ్ళండి ఇద్దరు, నువ్వు కూడా వెళ్ళు. బాస్ బాస్ బాస్. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి చేసలేదు, పెళ్ళాం అని చెప్పాను అంతే, ఎక్కువ చెయ్యొద్దు, అర్థమైందా? నటించు. ఈ షాట్ ఇప్పుడు తీసారా? ఇప్పుడు వెనకాల సార్ మీ పర్ఫార్మెన్స్. నీకు దండం పెడతారా? పిచ్చి పిచ్చి అసలు ఇద్దరు. అయ్యగారు టీ. అరే ఈ టీ టీ సరిగ్గా చేయడం తెలీదురా? చెప్తున్నా, ఇంటి నుంచి పని చేస్తున్నావు ఇంట్లో. ఆ మాత్రం నాకు మొహమ్మద్ కొడతాడు సార్. ఎలా నువ్వు చెప్పేది పెద్ద మొక్కలు గడివి. రంగట్రా చెప్పండి అయ్యారు. అయ్యగారు టీ పట్టరండి, హెడ్ ఎక్ ఉంది.
నాకు చెప్తున్నా టీ తెమ్మని. ఎలా ఉంది ఒళ్ళు? నాకు కాపీ తీసుకురా రే రే కాపీ తీసుకురా. షుగర్ లేదు సార్. షుగరే. ఇందాక యాపిల్ కట్ చెప్పి ఒకసారి ఆ కట్ చెప్పి మళ్ళీ ఒకసారి. నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. ఓకే. అవి నీకు ఇచ్చాను. ఓకే. నీ దగ్గర నుంచి 2 తీసుకున్నా. ఆ 2 ఎవరా? ఆ 2 మరి ఇందాక లేని యాపిల్ ఓట పెట్టుకుని 2 ఎవరా? వెళ్ళి టీ స్ట్రాంగ్ గా చెక్క పెట్టుకుని రా. మీద పడిపోతారు ఏమండి సార్ అది మన నెక్లెస్ కూడా కొన్నాం కదా సార్. నెక్లెస్ కొన్నావు నువ్వు? నెక్లెస్ ఇచ్చాను సార్. నాకెవడు గంటి? అదేంటి సార్ నేను కొన్న తర్వాత మీ ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్తాంటే పెట్టుకుంటా చెప్పి తీసుకెళ్లారు కదా. నేను ఎప్పుడు అడిగారా? పిచ్చి పిచ్చుకుందా? అది వీడియో కూడా తీశాను. వీడియో ఏంటి? మీకు ఇచ్చినప్పుడు ఇచ్చే వాళ్ళకి నాదన్నారు అంటే అప్పుడు ఆ ఆవిడ దగ్గర నుంచి నీకు తీసుకొచ్చామాట పార్టీకి వెళ్ళాలంటే అది వాళ్ళకి ఇచ్చామ్మా. అయ్యగారు 5 సంవత్సరాల మీద జాబ్ చేస్తున్నాను కదా. అవును. మీకు 2 లక్షలు ఇచ్చాను గుర్తుందా? దయమని 2 లక్షలు ఎక్కడ ఇచ్చారు నాకు? గుర్తుకో. మీరు ఇలా మర్చిపోతే అన్ని రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ నీ దగ్గర కూడా ఉంది కదా? కరెక్ట్ ఈ దగ్గర కూడా ఉందా రికార్డింగ్? మొన్న 2 లక్షలు ఇచ్చా కదా, అది ఈడియే తీసుకొచ్చే. ఈ డబ్బులు కూడా మనమే కావా? కాదు సార్ ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? దేనికి ఇల్లు ఖాళీ చేయడం? అదేంటి సార్ మీకు ఇల్లు రెంట్ లో ఉన్నారని చెప్పి ఓన్ రాశారు ఉన్నాను సార్ అని చెప్తూ వచ్చారు కదా దీనికి. ఇది మన ఇల్లు కాదా? అదే ఇది యాక్చువల్లీ మన ఇల్లే. వీడి పేరు మీద రాయించుకున్నాడు. షేర్ ఇట్. ఏంటది షేర్ ఇట్? అయ్యా మీకు తెలియదేంటి? అయ్యా షేర్ ఇట్ లేకపోతే పర్లేదు, లైవ్ వీడియో ఇది చూడండి. నీ పెళ్ళని నా మొగ్గు దగ్గరికి పంపిస్తావేంట్రా? పియ్యాడు బాబా అనుకోమన్నా. అవునా? రారా ఇక్కడ. ఏరా నేను నీ పెళ్ళాన్ని నీ ఇంట్లోనే ఉన్నా.